ఒకప్పుడు సగర చక్రవర్తికి 60,000 మంది పుత్రులు ఉన్నారు. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఇంద్రుడు అసూయతో యాగపు గుర్రాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టాడు. సగరుని పుత్రులు గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లి కపిల మహర్షిని అపార్థం చేసుకుని ఆయనను అవమానించారు. కోపించిన కపిల మహర్షి తన తపోశక్తితో సగరుని పుత్రులందరినీ భస్మం చేశాడు. వారి ఆత్మలు మోక్షం పొందాలంటే ఆకాశగంగా జలాలు వారి భస్మం మీద పడాలి. సగరుని పుత్రుల మరణానంతరం వారి వారసులు అనేక తరాల పాటు గంగను భూమికి తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. చివరకు సగరుని మనవడు భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించడానికి సంకల్పించుకున్నాడు. భగీరథుని తపస్సు. భగీరథుడు గంగాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షమైంది. భగీరథ, నేను భూమికి వస్తాను, కానీ నా ప్రవాహం యొక్క వేగాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదు. నా వేగాన్ని నియంత్రించగలవారెవరూ ఈ లోకంలో లేరు అని చెప్పింది. భగీరథుడు గంగాదేవి మాటలు విని ఆందోళన చెందాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఒక సలహా ఇచ్చాడు. శివుడు మాత్రమే గంగ వేగాన్ని నియంత్రించగలడు, ఆయనను ప్రసన్నం చేసుకో అని చెప్పాడు. శివుని సహాయం. భగీరథుడు అప్పుడు శివుడి కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. శివుడు భగీరథుని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. భగీరథుడు తన పూర్వీకుల కథను వివరించి గంగాదేవిని భూమికి తీసుకురావడానికి సహాయం చేయమని వేడుకున్నాడు. శివుడు కరుణించి, నేను నీకు సహాయం చేస్తాను, గంగా నా జటాజూటంలో పడగలదు అని అభయమిచ్చాడు. గంగాదేవి గర్వంతో ఆకాశం నుండి ఉధృతంగా భూమి మీద పడాలని భావించింది. కాని శివుడు తన జటాజూటాన్ని విప్పి గంగను అందులో బంధించాడు. గంగ శివుని జడలలో చిక్కుకుని బయటపడలేకపోయింది. అప్పుడు గంగాదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు దయదలచి తన జటాజూటం నుండి ఒక చిన్న దారను భూమి మీదకు విడిచిపెట్టాడు. ఆ దారిని పవిత్రమైన గంగా నదిగా ప్రవహించింది. భగీరథుడు గంగా నదిని తన పూర్వీకుల భస్మం ఉన్న ప్రదేశానికి నడిపించాడు. గంగా జలాలు భస్మం మీద పడగాని సగరుని పుత్రులందరికీ మోక్షం లభించింది. కథలోని నీతి. ఈ కథ శివుని అపారమైన శక్తిని, కరుణను మరియు భగీరథుని పట్టుదలను తెలియజేస్తుంది. ఎలాంటి అసాధ్యమైన కార్యాన్నైనా భక్తితో, పట్టుదలతో సాధించవచ్చని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.